కరీంనగర్ పట్టణంలో శ్రీమద్ రామాయణ సప్తాహాన్ని ఘనంగా ప్రారంభించారు. నుండి ఏప్రిల్ 6 వరకు నిర్వహించ తలపెట్టిన శ్రీమద్ రామాయణ సప్తాహం ఇస్కాన్ బాలాలయ ప్రాంగణంలో వైభవంగా ప్రారంభమైంది. ఇస్కాన్ ప్రధాన బాధ్యులు శ్రీ నరహరి దాస్ ప్రభుజీ ఆధ్వర్యంలో రామాయణంలోని బాలకాండ నుంచి ఉత్తరకాండ వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు నిర్వహించే పథకంలో భాగంగా తొలి రోజు బాలకాండ ప్రవచనాన్ని ప్రభుజీ అందజేశారు. రామాయణం నేటి యువతకు స్ఫూర్తిని నింపుతూ నైతికత వైపు మార్గదర్శనం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ కమిటీ బాధ్యులు కన్నా కృష్ణ, డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, కెప్టెన్ డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ఏమంటారు, శ్రీ రామచంద్ర దేవుడు ఒక మహానుభావుడు గంతే, మనలాంటి ఒక వ్యక్తే మహానుభావుడు గంతే, దేవుడే కాదు. నాస్తిక సిద్ధాంతం అది. కానీ ఇక్కడ వాల్మీకి ఋషి ముందే క్లియర్ చేస్తుండు, హూస్ లార్డ్ రా, సమస్తము తన వశం. ఇంకా ఎవరి వశంలో సమస్తం ఉందో, సమస్తం నియంత్రిస్తారో ఆ వ్యక్తిని అంటారు ఈశ్వర. వాట్ యు మీన్ బై ఈశ్వర? ద సుప్రీం కంట్రోలర్, సర్వ ఉన్నతమైన నియామకుడు. అది శ్రీరామచంద్ర. కనుకనే మనం ఎన్నో జీవితంలో సాధించుకునే ప్రయత్నం చేస్తున్నాము. కానీ శ్రీ రామచంద్ర అనుగ్రహం లేకపోతే ఏం సాధించుకోలేము. ఎందుకంటే సమస్తము అన కంట్రోల్ ఉన్నాయి. అతను తలుచుకుంటే ఏ విధంగా అయితే మీ ఇంట్లో మీ లాకర్ తాళం లాకర్ ఎవరికన్నా. శ్రీరామనవమి సందర్భంగా ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇస్కాన్ మందిరం కరీంనగర్లో బ్రహ్మాండంగా 7 రోజుల కార్యక్రమం, సప్తాహం కార్యక్రమం. ఇందులో రామాయణం యొక్క కథా సారాంశాన్ని నరహరి ప్రభుదాస్ గారు 7 రోజులు రాముని యొక్క అన్ని రామాయణంలో ఉన్న పాత్రలను మంచిగా వివరించి ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపుతూ రామాయణంలో ఏ విధంగా ఏ ఏజ్ల వారు ఎవరు మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని ఏ విధంగా పెంచి పోషించారో అవన్నీ కూడా వారు చెప్తారు. కావున కరీంనగర్ పట్టణంలో ఉన్న భక్తులందరూ కూడా రోజు సాయంత్రము 6 నుంచి 8 గంటల వరకు ఇస్కాన్ టెంపుల్కి వచ్చి శ్రీ కృష్ణ భగవాన్ని దర్శించి ఈ రామాయణ పారాయణ వినవలసిందిగా అందరికీ కూడా మా ఇస్కాన్ టెంపుల్ విజ్ఞప్తి చేస్తూ, రామాయణ పారాయణం తర్వాత అల్పాహారం కూడా ఉంది. అందరూ కూడా సేవించి భగవంతుని కృపపాత్రులు కావాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.